నీ జీవితంలో అర్థం కానప్పుడు ఏం తప్పేం లేదు, అడుగు దేవుని, ప్రభువా నాకు అర్థం కావట్లేదు, నాతో మాట్లాడవా, లేకపోతే నీ వాక్యం ద్వారా మాట్లాడవా, ఇదొక సూచనగా నేను అనుకుంటున్నాను, పెడుతున్నానయ్యా, ఇది నీ చిత్తమని అనుకుంటాను నాయన, నాకు అనిపించు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మరి మీ జీవితంలో అలా జరిగాయా? మరి చేస్తాడు దేవుడు. నీ విశ్వాస జీవితంలో ప్రారంభ దినాల్లో ఉండొచ్చు కాబట్టి ఇంకా ఆత్మీయంగా ఎదగపోవచ్చు మనం. అలాంటి సూచనల ద్వారా దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడతాడు. అనేక సందర్భాలు దేవుడు నాతో కూడా మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరిచాడు. రెండు సందర్భాలు చెప్తాను. ఒకటి బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా ఎలా మాట్లాడో చెప్తాను. రెండోది ఒక సూచన దేవునికి నేను పెట్టాను, అది ఎలా నెరవేర్చబడిందో చెప్తాను. ఈ మధ్య కాలంలో, అంటే దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం జరిగింది. నేను అప్పటికే పాత నిబంధన, కొత్త నిబంధన మొత్తం పూర్తయిపోయింది. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం కూడా చదివేశాను. ఇక ఈరోజు ఉదయకాలం నేనేం చదవాలి? ఇప్పుడు చదివితే మళ్ళీ మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టాలి, లేకపోతే ఆది కాండం నుంచి మొదలుపెట్టాలి. ఇప్పుడు నాకు పూర్తి బైబిల్ అయిపోయింది కాబట్టి నాకు ఒక సమస్య వచ్చింది, నాకు ఒక కష్టం వచ్చింది. నేను దేవుని అడుగుతున్నాను, దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాలి. నాకున్న సమస్య, నాకున్న బాధ చాలా కష్టంగా ఉంది, వేదనగా ఉంది, భారంగా ఉంది. నీవు నాతో మాట్లాడితే, నీ వాగ్దానం ఇస్తే నేను ధైర్యంగా ఉంటాను. నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. నేను ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. ప్రకటన అంతా పూర్తి చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చదవాలి? బైబిల్ తెరుస్తాను. నేను ఎప్పుడు అలా సహజంగా ప్రార్థన చేయను. అలా తెరవబడిన తర్వాత నా ముందుకు ఏది వస్తుందో అది నీవిచ్చిన వాగ్దానమని, నువ్వు నాతో మాట్లాడుతున్నావని నేను నమ్ముతాను అని ఒక సూచన పెట్టి భారంగా ప్రార్థన చేసి బైబిల్ తెచ్చాను. అలా ప్రతిసారి అడ చేయబాక. నా పరిస్థితి అలా వచ్చింది కాబట్టి కొన్ని సందర్భాల్లో అలా ప్రార్థన చేయడంలో తప్పులేదు, కానీ ప్రతిసారి అలా చేయబాక. దేవుడు అలా కూడా మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో అలా ఎప్పుడైతే నేను తెరిచానో అలా యెషయా గ్రంథంలో దేవుడు నాతో మాట్లాడాడు. నీ నోట ఉంచిన నా మాటలను, నీ మీద ఉంచిన నా ఆత్మను నీ పిల్లల నోట కూడా ఉంచుతాను, ఇది మొదలుకొని ఎన్నడూ తొలగిపోవన్నాడు. ఆ రోజు ఏమి మాట్లాడాడో ఈ రోజుకి నా బైబిల్ తెరిస్తే మీకు చూపిస్తాను. ఏ రోజు మాట్లాడాడో, ఏ సమయంలో మాట్లాడాడో, ఏ వాగ్దానం చేశాడో. అది ఆ దేవుడు ఇచ్చిందా కదా? నా సూచన దేవుడు నెరవేర్చడం లేదా? నాకెందుకు భయం? నా భవిష్యత్ అంతని గురించి ముందే చెప్పాడు నాకు. ఇప్పుడు నీ నోట నా మాటలు ఉంచాను అన్నాడు. ఇవి నా మాటలు కాదు, నా నోట ఉంచిన ఆయన మాటలు. నా మీద ఆయన ఆత్మను ఉంచానన్నాడు. నీ జీవితకాలం అంతా అవి తొలగిపోవు అన్నాడు. నా నోటే కాదు, నా పిల్లలకి పెళ్ళినైనాయా? నా పిల్లలు ఉన్నారులేండి, ఇప్పుడు పెళ్ళినైనాయా? కానీ దేవుడు నాకు ముందే వాగ్దానం ఇచ్చాడు. నేను భయపడ్డా, నేను నమ్ముతున్నాను. నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారు. ఆ పిల్లల నోట కూడా ఉంచుతానని దేవుడు ముందే చెప్పాడు. తొలగిపోవు. ఇదే వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తాను. ఎంత గొప్ప దేవుడు! సూచన నెరవేర్చాడా లేదా? వాగ్దానం ఇచ్చాడా లేదా? ఇది ఒక సందర్భం. రెండో సందర్భం ఏమిటంటే, నేను సేవలోకి వచ్చిన, అంటే వెలివేయబడి బయటకు వచ్చిన దినాలు, దేవుని మందిరంలో ఉండి పరిచర్లో సహకరిస్తున్న దినాలు. 2002వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున ఇంట్లోంచి వెలివేయబడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 22 సంవత్సరాలుగా పూర్తి కాలపు సేవలో నేను కొనసాగుతున్నాను దేవుని చిత్తాన్ని బట్టి. అయితే ఒకరోజు ఒక సమస్య వచ్చింది, ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో నిజంగా నీవు నన్ను పిలిచావా లేదా ఈ సేవకి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తా నేను ఒక సూచన అడిగాను. ఆ రోజు అది ఒక బుధవారపు దినము, బుధవారం సాయంకాలము కాటేజ్ ప్రేయర్ జరుగుతుంది అక్కడ. వినకొండలో సేవ చేసిన దినాలు అసిస్టెంట్ పాస్టర్గా సేవ చేశాను. ఆ పాస్టర్ గారు కూడా మీకు తెలుసు, ఓ 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇక్కడ వాక్యం చెప్పడానికి పిలిచాము. ఆయన దైవ సేవకులు సమర్పణరావు గారు అన్నయ్య అని ఆయన దగ్గరే ఉన్నాను. అక్కడ కొంతకాలం విశ్వాసిగా ఉన్నాను, కొంతకాలము వెలివేయబడిన తర్వాత సేవలో సహకరిస్తూ అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను. ఆయన లేని సమయంలో నేను వాక్యం చెప్తా ఉండేవాడిని. ఆ బుధవారపు రోజు సాయంత్రం ఒక గృహంలో స్తుతికుడిగా అక్కడ నేను వాక్యం చెప్పాలి. అయితే ఆ రోజంతా మందిరంలో మందిర పని జరుగుతూ ఉంది. నేను కూడా సహకరిస్తూ ఉన్నాను. ఏదో బొచ్చులు మోయటము, లేకపోతే ఏదో కొంత టాపీ పని ఏదో జరుగుతూ ఉంది. ఆ పనికి చాలామంది పని చేస్తూ నేను సహకరిస్తూ ఉన్నాను. ఇక సాయంత్రము 7:30 గంటలకి అక్కడ కూడిక ప్రారంభమవుతుంది. అప్పటికే దాదాపు 7 గంటలు అయిపోతుంది. నాకు ప్రార్థన చేసుకోవడానికి పెద్ద సమయం దొరకలేదు. నేను ఆల్రెడీ సిద్ధపడిన వాక్యం చెప్పడానికి నా హృదయంలో సమాధానం లేదు. నాకు ముందు కొంచెం సమయం మిగిలి ఉంది. నేను ఎలా వాక్యం చెప్పాలి? నాకు టెన్షన్గా ఉంది.
దాదాపుగా ఆ సంఘంలో ఎక్కువ మంది, కొంతమంది పేదవాళ్ళు ఉన్నా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు. ఒక సిఐ గారి భార్య కూడా వచ్చేవాళ్ళు అప్పుడు. వాళ్ళంతా చదువుకునేవాళ్ళు. నా చదువు ఎంత, నా జ్ఞానం ఎంత. ఇప్పుడు వాక్యం చెప్పాలంటేనే ఎంత ప్రార్థన చేసుకోవాలి, నాకు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు. తీసుకున్న వాక్యం చెప్పడానికి నాకు సమాధానం లేదు. నాకు టెన్షన్గా ఉంది, ఏం చెప్పాలి ఇప్పుడు. అప్పుడు మోకరించాను. నేను తీసుకున్న వాక్యం చెప్పడానికి మనసు రాట్లా. ఒక వాక్యాన్ని బలంగా నా మనసులో పెట్టాడు. నేనేం సిద్ధపడలే. ఆ వాక్యం ఇది చెప్పమంటున్నాడు. అప్పుడు దేవునికి ఒక మాట చెప్పాను, ఒక సూచన అడిగాను. ప్రభువా, నిజంగా ఈ సేవకు నన్ను పిలిచావా? నువ్వు నన్ను ఏర్పరచుకున్నావా? నిజంగా ఈ సేవకు నీవు పిలిస్తే, నిజంగా నీ చేత నీ పిలువబడిన సేవకుడిని అయితే నేను ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నానయ్యా. ఈరోజు నీవిచ్చిన వాక్యము ఇదే, నీవిచ్చిన వాక్యం అయితే ఇదే చెప్తాను. నేను సిద్ధపడింది నేను చెప్పను, నా మనసులోకి తీసుకొచ్చి చెప్పమంటున్నావు, ఇదే చెప్తాను. ఈ వాక్యము ద్వారా నీవు సంఘంతో, ప్రజలతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడావని కొంతమంది నాకు సాక్ష్యం చెప్పాలి. వాళ్ళ నోటితోనే వాక్యం అయిపోయిన తర్వాత నాకు సాక్ష్యం చెప్పాలి. ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు. అలా వాళ్ళు చెప్పినప్పుడు నిజముగా ఇది నీవిచ్చిన వర్తమానమని, నీవు నిజంగా నన్ను సేవకు పిలిచావని నేను నమ్ముతాను. నా జీవితంలో ఎప్పుడు అనుమానపడనని చెప్పాను. అర్థమైందా? నేను బాగా టెన్షన్లో ఉండి, ఒత్తిడిలో ఉండి ఆ ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయింది, దేవునికి అప్పగించుకున్నాను, వెళ్ళాను, ప్రార్థన స్టార్ట్ చేశాము, పాటలు పాడాము, లేచి నిలబడాను. అందరూ వచ్చారు, చాలామంది ఉన్నారు అక్కడ. ఆ రోజు ఆ సిఐ గారి భార్య కూడా వచ్చింది, టీచర్స్ వచ్చారు, పెద్ద పెద్దవాళ్ళు, మంచి ఉద్యోగస్తులు అందరూ వచ్చారు, చదువుకున్న యవన పిల్లలు వచ్చారు, స్త్రీలు వచ్చారు. వాక్యం చెప్పి దేవుడిచ్చిన ఆ వర్తమాన్ని సిద్ధపడలా. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాను. వాక్యం అయిపోయింది, ఎవరు వాళ్ళు వెళ్ళి. నేను ఎవరిని అడగల, దేవుడు మీతో మాట్లాడా నేను అడగల. ఇది కాదు నా సూచన, వాళ్ళే వచ్చి చెప్పాలి. నా సూచన ఏమిటి? నిజంగా దేవుడు మాట్లాడితే వాళ్ళే వచ్చి చెప్పాలి. అలాగ 4-5 నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఈరోజు దేవుడు మాతోనే మాట్లాడాడు, మా కోసమే ఈ వాక్యము. సిఐ గారి భార్య కూడా వచ్చి అన్నది, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఇంతకు మునిపోయినాడు ఇలా నీ వినలేదు అన్నారు. అప్పుడు నా హృదయంలో, నేను వాళ్ళకి ఏం చెప్పలా, నా హృదయంలో అప్పుడు స్థిరపరచుకున్నాను. దేవా, నీకు స్తోత్రాలయ్యా, నీవే నన్ను పిలిచావు, నీవే వర్తమానం ఇచ్చావు. ఈరోజు నాకు ఏ డౌట్ లేదు. దేవుడు పిలిస్తేనే ఈ సేవకు వచ్చాను. దేవుడు ఈ మాటలు నా నోట ఉంచాడు. ఆయన చెప్తేనే నేను చెప్తున్నాను. నాకంటూ యోగ్యత ఏది కూడా లేదు. మీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు చేయగలడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ విధంగా ఎలియాజర్లాగా దేవుని పైన ఆధారపడగలుగుతున్నావా? ప్రతి విషయంలో అదే సమస్య కావచ్చు, ఏ పరిస్థితి కావచ్చు, నీకు అర్థం కాని పరిస్థితులు, ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో, ఏ పని చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. నువ్వు చేయాల్సింది ఒకటే, మోకాళ్ళు వంచి విశ్వాసంతో చెప్పు, నా మార్గాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను నమ్ముకుంటున్నానయ్యా, నువ్వు తప్పక నా కార్యం నెరవేరుస్తావు. ఒక అవసరాన్ని బట్టి ఒక సూచన నువ్వు అడిగినా దేవుడు కాదనడు. ఆ సూచన నెరవేర్చి నేను నీతో ఉన్నాను అంటాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత నమ్మదగిన దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రభువా, ఎలియాజర్ జీవితం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఎలియాజర్ తన ఒంటెలను మోకరింపజేసి తాను కూడా మోకాళ్ళు వంచి ప్రార్థన చేసి నీ కార్యాన్ని కనులారా చూశాడు. తన యజమానుని కుమారుడి కోసం ఓ చక్కటి శ్రేష్టమైన నీ చిత్తములో ఉన్న ఒక యవనస్తురాలను తీసుకుని వెళ్ళి అప్పగించాడు. దేవా, ఎంత గొప్ప దేవుడవు నీవు. ఎలియాజర్ దేవుడివే మా దేవుడవు, అబ్రహాము దేవుడివే మా దేవుడవు. నీవు మారలేదు, మార్పు చెందలేదు, నీ వాక్యం మార్పు లేదు, నీ వాగ్దానంలో మారవు, నువ్వు నమ్మదగిన దేవుడవు. మా బ్రతుకులు కూడా ఆ విధంగా మార్చమని, మలచమని, ఈ వాక్యాన్ని మా జీవితాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.